అందరికీ నమస్కారం. నా చేతికి ఉన్న 5 వేళ్ళు ఒకే రకంగా ఉండవు. ఒకటి పొట్టిగా, ఒకటి పొడుగ్గా, ఇంకోటి కొంచెం మీడియం సైజులో ఉంటది. అదేవిధంగా మనకి 2024 ఎన్నికల్లో గెలిచినటువంటి వైసీపీ తరపున గెలిచినటువంటి ఎమ్మెల్యేల తీరు గూడా వేరు వేరు రకాలుగా ఉంటది. ప్రకాశం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుపొందడం జరిగింది. దర్శి ఎమ్మెల్యేగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలవటం జరిగింది. ఈయన సైలెంట్ ఎమ్మెల్యే ఈయన. ఎర్రగొండపాలెం వైసీపీ పార్టీ ఆవిర్భావం చెందినప్పటి నుంచి కూడా ఎర్రగొండపాలెం వైసీపీ ఖాతాలోనే ఉంది. 2014, 2019, 2024 ఈ 3 సార్లు కూడా ఎర్రగొండపాలెంలో వైసీపీ జెండా రెపరెపలాడింది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో కూడా ఎమ్మెల్యేగా తాడిపర్తి చంద్రశేఖర్ గారు గెలిచిన దగ్గర నుంచి కూడా ఎర్రగొండపాలెంలో తన మార్కు చూపిస్తున్నారనటంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన వైసీపీలో తన గళాన్ని వినిపిస్తూ కూడా అదేవిధంగా స్టేట్ రాజకీయాల్లో కూడా ఆయన చక్రం తిప్పుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానంగా కూడా అధికార పక్షం చేసేటువంటి తప్పులను వేలెత్తి చూపటంలో తాడిపర్తి చంద్రశేఖర్ సిద్ధహస్తుడుగా కూడా తెలియజేసుకోవచ్చు. ఆయన ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా ప్రతిపక్షంగాల్లో ఉంటూనే అధికార పక్షం వైపు కూడా ఆయన విమర్శలు గుప్పిస్తున్నటువంటి సందర్భాలు. అది జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కానీ. ఎర్రగొండపాలెంలో అనతి కాలంలోనే ఆయనకు అంటే బిఫోర్ ఆయనకి సీటు కేటాయించిన సందర్భాలు కూడా ఎలక్షన్కు ముందు అతి తక్కువ కాలంలో ఎర్రగొండపాలెంలోకి రావటం, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అందరిని కూడా హక్కును చేర్చుకోవడం, క్యాడర్కి అండగా ఉండటం, అదేవిధంగా ఈ అధికారం వైసీపీ చేతిలో నుంచి అధికారం చేజారి దాదాపుగా 9 నెలలు 2024 నుంచి ఇప్పటి వరకు ఓడిపోయి 9 నెలలు అవుతుంది కాబట్టి వైసీపీ ఈ 9 నెలల కాలంలో క్యాడర్ కూడా జారిపోకుండా వారికి అండగా ఉంటూ వారికి ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని పరిష్కరిస్తూ అదేవిధంగా అధికార పక్షం మీద ఎదురుదాడి దిగుతూ కేసులకు భయపడకుండా తన మార్కు ప్రదర్శించడంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే సిద్ధహస్తుడు. 2024 ముందు అధికారంలో ఉండి తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు క్యాడర్ అంతా అధికారం పోగానే గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడికో పారిపోయారు. ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో పార్టీకి అండగా ఉంటూ క్యాడర్ను కాపాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ క్యాడర్కు చేయూతనందిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్. రాబోయే రోజుల్లో కూడా ఆయనకు వైసీపీలో మరిన్ని పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా అవసరమైనప్పుడు తన గళాన్ని వినిపిస్తూ ప్రకాశం జిల్లాలో వైసీపీని ముందుకు తీసుకెళ్లటంలో కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ముందుంటున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. సైలెంట్ ఎమ్మెల్యేగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, వైలెంట్ ఎమ్మెల్యేగా తాడిపర్తి చంద్రశేఖర్ వీరిరువురు కూడా ప్రకాశం జిల్లాలో రాబోయే రోజుల్లో చక్రం తిప్పుతారని కూడా మనం తెలియజేసుకోవచ్చు.